హలో అందరికీ వెల్కమ్ టు హిందూ పూజా విధానాలు. ఈరోజు నేను శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం పూజ చేసుకుంటున్నాను. నేను శ్రావణ మాసం ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు శుక్రవారం అని అన్నీ నిన్ననే రెడీ చేసి పెట్టుకున్నాను. లక్ష్మీదేవి తల్లికి చిల్లర పైసలతో నేను ఇలా హారం తయారు చేశాను. అమ్మవారికి అలంకరించాక చాలా అందంగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే చామంతి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పూలతో కూడా అలంకరించాను. మా సైడ్ అయితే పెద్దవాళ్ళు కానీ అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శ్రావణ మాసంలో శుక్రవారాల పూజలో ప్రధానంగా సానను ఉపయోగిస్తారు. నాకు కూడా అదే అలవాటు కాబట్టి నేను కూడా శ్రావణ మాసంలో సానను ఖచ్చితంగా ఉపయోగిస్తాను. పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకు పెళ్లిలో కానీ కుదరకపోతే పెళ్ళైన తర్వాత మొదటి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఉంచి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా సానని ఇస్తారు. మా సైడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు కడగకూడదు అనేసి నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా తడిపిన పసుపుని రాసుకుంటున్నాను. అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. ఇప్పుడు తమలపాకు తీసుకొని తమలపాకులో పసుపు వేసుకొని గౌరీదేవిని తయారు చేసుకుంటున్నాను. మేము సాన మీద గౌరీదేవిని చేసి పెట్టుకుంటాము. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గౌరీదేవిని చేసుకోవాలి. ఇలా గౌరీదేవిని చేసుకున్న తర్వాత గౌరీదేవికి 5 భుజాలు చేయాలి. ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అమ్మవారిని సాన మీద పెట్టుకున్నాను గౌరీదేవిని. ఇప్పుడు పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసుకున్నాను. ఇప్పుడు పూలతో అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు దీపారాధనకి కుందులను రెడీ చేసుకుంటున్నాను. మట్టి ప్రమిదలో కూడా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. నేను పూజలో ఖచ్చితంగా మట్టి ప్రమిదను కూడా వెలిగించుకుంటాను. ఇత్తడివి వెండివి ఎన్నున్నా కానీ మట్టి ప్రమిద విశిష్టత వేరు. మన పెద్దవాళ్ళు కూడా మట్టి ప్రమిదల్లోనే వెలిగించుకునేవాళ్ళు. అది చాలా మంచిది కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఒకటి మట్టి ప్రమిద కూడా వెలిగిస్తాను ఇంట్లో దీపారాధనలో. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం పెడుతున్నాను. తాంబూలంలో తమలపాకులు అరటిపండ్లు పసుపు కుంకుమ పసుపు కొమ్ము వక్క ఎండు ఖర్జూరం పువ్వులు డబ్బులు ఇంకా గాజులు నేనైతే ఇంతవరకు పెట్టుకుంటాను. అలాగే అమ్మవారికి చీరను కూడా పెట్టుకుంటున్నాను. చీరలో వచ్చిన జాకెట్టు ప్లస్ ఇంకో జాకెట్ ముక్క మూడింటిని పెట్టుకున్నాను. అలాగే చీర మీద కూడా తాంబూలం పెట్టాను. ఆ తాంబూలంలో అలాగే అరటిపండ్లు సేమ్ ఇందా పెట్టుకున్నట్టుగానే పెట్టుకున్నాను. దీపారాధన వెలిగిస్తున్నాను. దీపారాధన ఎప్పుడు అగ్గిపుల్లతో కాకుండా ఊది బస్తీలతోనే వెలిగించాలి. నేనైతే పూజని ఇలా చేసుకుంటాను. ఈ విధంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేసుకుంటాను. శ్రావణ మాసం శుక్రవారాలన్నీ చాలా మంచిదనేసి నేను ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా చేసుకుంటాను. అమ్మవారి దయ వల్ల ఇప్పటి వరకు ఎప్పుడూ చేయకుండా లేను. ప్రతి ఇయర్ కన్ఫామ్గా చేసుకుంటున్నాను. అలాగే దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత దీపారాధన కుందులకు ప్రమిదకు అన్నింటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం. 9 రకాల ఐటమ్స్ చేశాను. చక్కెర పొంగలి పులిహార దద్దోజనం పూర్ణాలు గారెలు రవ కేసరి చలిమిడి గుగ్గిళ్ళు. కొబ్బరికాయ కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా హారతించుకుంటే పూజ కంప్లీట్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలకు బొట్లు పెట్టకూడదు అని ఒక గుడిలో అయ్యగారు చెప్తుంటే విన్నాను.
అందుకే కొబ్బరి చిప్పలకి ఎప్పుడు బొట్లు పెట్టను. నైవేద్యం పెట్టాను, కొబ్బరికాయ కొట్టాను, చివరగా హారతి వెలిగిస్తున్నాను. ఈరోజు ప్రసాదాలు 9 ఐటమ్స్ పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. పూజ టయానికి అవుతుందా లేదా అనుకున్నాను. ఎలాగో 12 లోపులోనే అయిపోయింది పూజ కూడా. నేనైతే శ్రావణ మాసం ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నా మొదటి వీడియో. ఇలా నాకు తోచిన విధంగా ఇలా చేసుకున్నాను పూజ. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ పెడతాను, మీరు కూడా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.